Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఎంసెట్ జేఈఈ మెయిన్స్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు చాప్టర్ వైజ్ ప్రిపేర్ అయితే బెస్టా లేదా టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే బెస్టా ఈ డౌట్ చాలామంది స్టూడెంట్స్కి ఉంది. సో ఈ వీడియో సెషన్లో మనము దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తున్నాం. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్స్ మీరు ఈజీగా ప్లాన్ చేసుకుంటారు. సో చాప్టర్ వైజ్ వర్సెస్ టాపిక్ వైజ్. సో చాప్టర్ వైజ్ వర్సెస్ టాపిక్ వైజ్ ఏది బెస్ట్? సో ఏది బెస్ట్ అంటే సబ్జెక్ట్ ఒకలాగుంది. సో ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అయితే బెస్టో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మ్యాథ్స్ కోసం మాట్లాడుకుందాం. మ్యాథ్స్లో టాపిక్ వైజ్ చేయొచ్చు, కానీ మీరు ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఇంటిగ్రేషన్స్ అండ్ డెరివేషన్స్ ఇవి మాత్రం పక్కాగా చేసుకోవాలి. ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రేషన్స్ అండ్ డెరివేషన్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన టాపిక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్లో ఫైండ్ ద ర్యాంక్ ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్, డొమైన్, రేంజ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ మాత్రం నేర్చుకుని సరిపోతుంది. సైన్ కన్వర్జేషన్స్, సో ఇలాగా మీరు పర్టికులర్ సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే మాత్రం ఈ 3 చాప్టర్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ ఇష్టం. సో పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఇవి మాత్రం ఫ్లోలో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కంటిన్యూస్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటాయి కాబట్టి హైపర్బోలా ఒకసారి అలా చూసుకుంటూ ఉంటారు. సో ఎవరి ఫ్రీక్వెన్సీ వాళ్ళకి, కానీ ఎలాంటి ఫ్రీక్వెన్సీ వాళ్ళైనా సరే ఈ 3 చాప్టర్లు చేసిన తర్వాత మీరు టాపిక్ వైజ్ చేసుకోండి. మీకు పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్గా మీరు ప్రిపరేషన్స్ ఉంటాయి. మార్క్స్లో కూడా ఎటువంటి నష్టం ఉండదు. అదే ఫిజిక్స్కి వచ్చేసరికి ఇలా టాపిక్ వైజ్ మాత్రం చేయకండి, చాప్టర్ వైజ్ చేయాలి. ఎందుకంటే దీని కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంటర్లింక్లో ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం. సో ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిజం టాపిక్ అర్థం కాదు. ఎలక్ట్రిసిటీ ఉండాలి, మ్యాగ్నెటిజం, ఆ టాపిక్స్ అర్థమైతేనే ఎలక్ట్రోమాగ్నెటిజంని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఫిజిక్స్లో చాలామంది టఫ్ ఫీల్ అవ్వడానికి ముఖ్యమైన రీజనే ఇది. టాపిక్ వైజ్ ఫిజిక్స్కి సూట్ కాదు. కొన్ని చాప్టర్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అలాంటివి పర్లేదు, కానీ మిగతావన్నీ కూడా ఇంటర్లింకుల్లోనే వెళ్తాయి. కాబట్టి ఫిజిక్స్ని మాత్రం ఒక క్రమ పద్ధతిలోనే, ఒక ఆర్డర్లోనే మనం చేసుకోవడం బెస్ట్. దీనికి చాప్టర్ వైజే చేసుకోవాలి. కొన్ని చాప్టర్స్, థియరీ చాప్టర్స్ ఉన్నాయి చూడండి, అవి మాత్రం పర్లేదు. చిన్న చిన్న చాప్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఫిజికల్ వరల్డ్ అలాంటివి పర్లేదు, కానీ మిగతావి మాత్రం ఆర్డర్గానే వెళ్ళకపోతే మనకు అసలు అర్థం కాదు. ఒక చాప్టర్లోని మధ్యలో తీసుకుని చదువుదామంటే అస్సలు కుదరదు. పద్ధతిగా చేస్తేనే మనకి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది, సమ్స్ సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఎగ్జామ్లో కూడా ఎక్కువగా టైం తినేసే సబ్జెక్ట్ కూడా ఫిజిక్సే. అండ్ నెక్స్ట్ మనం కెమిస్ట్రీ కోసం మాట్లాడితే ఇది మనం టాపిక్ వైజ్ చేసుకోవచ్చు. చాప్టర్ వైజ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, టాపిక్ వైజ్ చేసుకోండి, ఇట్స్ ఎనఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఉండొచ్చు, కెమిస్ట్రీలో ఒక పర్టికులర్ టాపిక్ ప్రిపేర్ అయితే సరిపోదు. సపోజ్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రిపేర్ అయ్యామనుకోండి, ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే రాసుకోవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేసి మనకి నేమ్డ్ రియాక్షన్స్ ప్రిపేర్ అయ్యామనుకోండి, ఆ పర్టికులర్ నేమ్డ్ రియాక్షన్ నేర్చుకున్నాం అనుకోండి, దాని బేస్డ్ ఆన్ ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే మనం రాసుకోవచ్చు. సో దీనికి ఏం ప్రాబ్లం ఉండదు. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ చూసుకోండి, ఇంట్రెస్టింగ్ మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. ఫిజిక్స్ని మాత్రం చాప్టర్ని ఆర్డర్గా చేసుకుంటూ వెళ్తే మాత్రమే వస్తుంది, లేదనుకో రాదు. అదే మ్యాథ్స్లో వచ్చేసేసి ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రేషన్స్, డెరివేషన్స్ మాత్రం పక్కగా చేసుకోవాలి. ఆ తర్వాత చాప్టర్స్లో మీకు నచ్చిన టాపిక్స్ని బేస్ చేసుకుని ఆ బంచ్ చేసుకోవచ్చు. మీకు అప్పుడు ఈజీగా మార్క్స్ అనేది వస్తుంది. సో ఇది చాప్టర్ వైజ్ వర్సెస్ మనకి టాపిక్ వైజ్ ఏ సబ్జెక్ట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.